కేసీఆర్ బయటికి వచ్చిండు. 1:19 ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి మన కృష్ణా రివర్ నుంచి గోదావరి రివర్ నుంచి ఏపీ అదనంగా నీళ్లను దోచుకుంటుంది. కేసీఆర్ గారు ఏ ఒప్పందాలు చేశాడు, రాబోయే తరాలకు కూడా మేము పదే పదే బోర్డు కమిటీ పెట్టి మేము నిర్ణయించుకోలేము, రాబోయే తరాల వరకు ఒకటే డిసిజన్ ఉండాలి, అన్ని రాష్ట్రాల నీటి వాటాల లెక్కింపు తర్వాత ఏదైనా అనుకుని ఇవాళ కూర్చున్నారు, లెక్కలు తేల్చుకొట్టుకున్నారు. తెలంగాణకి గోదావరి నుంచి 2918 టీఎంసీలు, అదే కృష్ణా రివర్ నుంచి 768 టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా నీటి కేటాయింపులు వాటాలు జరిగిన తర్వాత తెలంగాణ వాడుకున్న తర్వాత ఏపీ వాడుకోవాలంటే ఆంధ్ర వాడుకోవాలి. ఆ విధంగా ఒప్పందాలు జరిగినాయి ఇరు పక్షాల అధికారుల మధ్యలో. జరిగితే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ళన్నీ చంద్రబాబు నాయుడుకి అమ్ముకున్నాడు కాబట్టి బనకచెర్ల, పోలవరం ప్రాజెక్టు, నల్లమల సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ 47,000 కోట్లతోటి మొత్తం కన్స్ట్రక్షన్ చేయించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమంటాడు, నీళ్ళ జోలికి ఎవరు రావద్దు, కృష్ణా రివర్ కానీ గోదావరి రివర్ కానీ నేను చెప్పినట్టే ఈనాలా, ఎవడైనా మధ్య తలదూరిస్తే మాత్రం మనకి మామూలుగా ఉండదు అనుకుంటూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిండు ఆయన డైరెక్ట్గా. అయితే అలా వార్నింగ్ ఇవ్వడంతో మేము వాడుకున్న తర్వాతనే నీళ్లు తెలంగాణ వాడుకోవాలి, అంటే తెలంగాణ పైన ఉంది, ఆంధ్ర కింద ఉంది. పైన వచ్చే నీళ్లను మనం ఒడిసి పట్టుకున్న తర్వాత కిందోడు వాడుకుంటే అది లెక్క. కిందోడు మొత్తం ఒడిసి పట్టుకున్న తర్వాత పైన వాడుకోవడానికి మనకేముంటుంది అంటే కింద నీళ్ళు పైకి ఎక్కుతాయా? ఏం లెక్కన చెప్తా ఉన్నాడు? చెప్పినోడికి సోయి లేదు, తెలివి లేదు, పాలు లేదు, అతను ముఖ్యమంత్రి. మరి ఏం జరిగిందో మీరే చూడండి. కేఆర్ఎంబికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ లేక ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలి, పరిమితులకు మించి నీటి వినియోగం, తెలంగాణ హక్కులకు భంగం కలుగుతోంది, 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలకు అవకాశం, వెంటనే జోక్యం చేసుకోవాలని వినతి. అంటే వీళ్ళు ఇప్పుడు సోయొచ్చింది వీళ్ళకు, అంటే 2 సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడే లేచింది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నటిదాకా సోయ లేదు, మరి వాడు నీళ్ళు దోసుకుపోతుండ్రా, బయటికి వచ్చి కొట్లాడుండ్రా అని కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. అదే పాలమూరు నుంచి నల్లమల్ల సాగర్కి నీళ్లు పోయే కార్యక్రమం దిశగా వాళ్ళు తీసుకుంటున్నారు. లేవండ్రా సోయలేని దద్దమ్మల్లారా, లేవండి, నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నడా ఊసిపోయినని కేసీఆర్ 1:19 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. దాంతో ప్రభుత్వం ఏం చేయాలని అర్థం కాక ఇప్పుడు ఈ డ్రామా ఆడుతూ ఉంది. వీళ్ళట కేఆర్ఎంబికి లేఖ రాసిరట, వీళ్ళే సంతకాలు పెట్టొచ్చిర్రు కేఆర్ఎంబికి కానీ జీఆర్ఎంబికి కానీ. ఏమని, మాకు గోదావరి నుంచి 500 టీఎంసీలు చాలు, కృష్ణా నుంచి 200 టీఎంసీలు చాలు, మిగతా టీఎంసీలంతా ఏపీకి పోయిన సంబంధం లేదని ఆ యొక్క అగ్రిమెంట్ మీద సైన్ చేసి వచ్చినట్టు మన నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, బేసిక్లు తెలియని నీటిపారుదల శాఖ మంత్రి. అయితే ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ మళ్ళీ బయటకు వస్తాడు, ఫిబ్రవరి అయిపోతుంది, మార్చి లేక మేలో కూడా ఆయన సభ పెట్టే అవకాశం ఉంది. ఆయన సభ పెడితే మన బతుకులని చిప్పకూడు పట్టుకొని గుళ్ళలో కూర్చొని అడుక్కోవాలి, మన బతుకులు అడుక్కోడు తప్ప దేనికి పనికిరాదనుకుంటూ వాళ్ళొక దేనికి వచ్చి ఓ చిన్న స్ట్రాటజీ ప్లే చేసారు. వీళ్ళట కేఆర్ఎంబికి లేఖ రాసిరట. మరి గత 2 సంవత్సరాలుగా దోచుకుంటుంటే పట్టించుకొని సోయలేనోడు ఎవ్వరు లేడు తెలంగాణలో, సోయలేదు, అసలు ఏం జరుగుతుందో కూడా సోయలేదు తెలంగాణ మీద. అట్లాంటి వాట ఇప్పుడు ఏం చేసిండు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. లేఖ రాసినం ఏపీ జలనీటిని దోచుకుంటుంటే ఇదే కేసీఆర్ ఉండుంటే ప్రెస్ మీట్ పెట్టి ఎవడ్రవై నా నీళ్ళ మీద తెలంగాణ నీళ్ళ మీద కన్నేసినోడు, బిడ్డ మాతో పెట్టుకుంటే బిడ్డ నిప్పుతో గోక్కున్నట్టే శకం పుట్టిస్తాం ఒక్కొక్కటి వెన్ను అనుకుంటూ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాస్ వార్నింగ్ ఇచ్చేది. గంత మేము కేసీఆర్ అంత మగోళ్ళం కాదు, మేము కేసీఆర్ అంత టోళ్ళం కావు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు శరం లేని బతుకులు. ఎందుకు దేనివల్ల, దేనికోసం? ప్రజల ఇల్లు కూల్చడం, వాళ్ళ కింద ఉన్న భూములు దోచుకోవడం, ఎక్కడైనా ఖాళీ జాగా పడితే దాన్ని కబ్జా చేయడం, ఇదేనా బతుకంతా? అధికారంలో ఉన్న దీనికోసమే వచ్చాం అధికారంలోకి. ఊకుక్కనే రాలే బిడ్డ కూసుల సీట్ అని పాటలు వేసుకుంటూ మళ్ళా కేసీఆర్ గారు ఇచ్చిన లిటిగేషన్కి వీళ్ళు బయటకు వచ్చి కూర్చున్నారు. లేకుంటే వీళ్ళు రాకపోయేటోళ్ళు, అసలు ఏ లెక్కన కూడా రాకపోయేటోళ్ళు.